చూసారా పానీపూరి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. బయట మనం తినే స్ట్రీట్ షాప్ దగ్గరలానే ఉంది కదా. వెల్కమ్ టు జేష్వి లవ్లీ చామ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పానీపూరి. పిల్లలకి ఎంతో ఇష్టమైన పానీపూరి కదా ఇది. ఇవి ఇన్స్టెంట్గా దొరుకుతున్నాయండి. ఈ పానీపూరి అనేవి బయట అన్ని కిరాణా స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయండి. వీటిని మన ఇంటికి తెచ్చుకొని మనమే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయినాక మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పానీపూరి అనేది ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే కనుక అవి మాడిపోతాయండి. లో ఫ్లేమ్లో పెడితే ఆగవండి. సో అందుకని చెప్పేసి మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే దీన్ని ఫ్రై చేయాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతుందో పైకి. సేమ్ మనం ఇంట్లో చేసుకున్నట్టుగానే ఉంది కదా. మనం పానీపూరి ఇంట్లో కూడా చేసుకోవచ్చండి, కానీ కొంచెం టైం తీసుకుంటుంది అంతే. లేదు అనుకుంటే ఇలా బయట కూడా మనం తెచ్చుకోవచ్చు. చూస్తారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ చింతపండు నానబెట్టుకుందామండి. చింతపండుని తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకుందాము. నానబెట్టి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కర్రీ కోసం వైట్ పీస్ అంటే పచ్చి బఠానీ అండి. ఇది బయట అన్ని స్టోర్స్లో కూడా అవైలబుల్గా దొరుకుతుంది. మనకి చాట్ బఠానీ అంటే ఇస్తారు. కర్రీ కోసం చేసే బఠానీ వేరు, మనం చాట్ కోసం చేసే బఠానీ వేరు అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వాటిని ఒక 5 అవర్స్ ముందు సోక్ చేయాలి, అంటే నానబెట్టుకోవాలి. నానబెట్టిన వాటిని వాటర్ తీసేసి ఒకసారి మళ్ళీ వాష్ చేసుకుని నీట్గా ఒక కుక్కర్లో వేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. తర్వాత 2 పొటాటోస్ తీసుకోవాలి. పెద్ద సైజ్ పొటాటోస్ తీసుకున్నాను. చిన్న సైజు అయితే ఒక 4 తీసుకోండి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి తీసుకుంటే సరిపోతుంది. వాటిని నీట్గా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వాటిని కూడా మనం ఉడకబెట్టుకోవాలండి. కర్రీ కోసం వాటర్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్వీట్ చట్నీ ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం. స్వీట్ చట్నీ కోసం మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని తీసుకుని బాగా స్క్వీజ్ చేయాలండి. స్క్వీజ్ చేసిన చింతపండు రసాన్ని మనం ఇప్పుడు దాంతో స్వీట్ చట్నీ అనేది ప్రిపేర్ చేస్తామన్నమాట. మనం చింతపండు స్క్వీజ్ చేసేటప్పుడు అందులో ఉంటుంది కదా, చెత్త వస్తుంది కదా, ఉట్లు వస్తాయి కదా, చింతపండు ఉట్లు, అవి మనం పాడేయకూడదు. అవి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని అది కూడా ఒక 2 మినిట్స్ సోక్ చేసుకోవాలి, అంటే నానబెట్టుకోవాలి. దాన్ని కూడా అలా చింతపండు రసాన్ని, ఈ చింతపండు రసాన్ని అంతా తీసుకుని స్ట్రైన్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందనమాట. ఇలా మొత్తం మనం చింతపండు రసాన్ని తీసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో మనం చింతపండు రసాన్ని వేసుకోవాలండి. చింతపండు రసాన్ని వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా గరిటెతో కలపాలి. కలిపిన తర్వాత మనం 1 కప్ ఆఫ్ బెల్లం తీసుకోవాలి. బెల్లం తీసుకుని మనం ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టినటువంటి ఆ చింతపండు రసంలో ఈ బెల్లాన్ని వేసుకుని బెల్లం మొత్తం కరిగేంత వరకు గరిటెతో తిప్పుతూ ఉండాలి. బెల్లం మొత్తం కరిగిపోవాలి ఆ చింతపండు రసంలో. అది అయ్యేంత వరకు కూడా మనం అలా గరిటెతో కలుపుతూనే ఉండాలి. కొంచెం టైం పడుతుంది. లేదు అనుకుంటే చిన్న చిన్న పీసెస్గా మీరు కట్ చేసుకుంటే కనుక బెల్లాన్ని తొందరగానే కరుగుతుంది. నేను కొంచెం పెద్దవి కట్ చేయడం వల్ల నాకు కొంచెం టైం పట్టిందనమాట. సో అలా మనం గరిటెతో కలుపుకునే ఉండాలి, అంటే తొందరగా కరుగుతుందని చెప్పేసి అలా కలుపుతూ ఉంటే ఫ్లేవర్ అనేది కూడా బాగా వస్తుంది. సో అందుకని చెప్పేసి ఎక్కువసేపు కలుపుతూ ఉండాలన్నమాట. చూసారా ఎలా దగ్గర పడుతుందో అదంతా కూడా అలా కలుపుతూ ఉండాలి. వాటర్ మొత్తం బెల్లం అనేది వాటర్లో మొత్తం డిజాల్వ్ అయిపోవాలి. మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఇలా మొత్తం దగ్గర పడ్డాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది రుచికి సరిపడినంత వేసుకోండి. కొంచెం జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మిరియాల పొడి,
1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి. చూసారా కలర్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది కొంచెం కొంచెంగాని. ఇప్పుడు మనకి స్వీట్ చట్నీ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది. చూసారా ఎలా ఉంటుందో. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి, హై ఫ్లేమ్లో చేయకండి. అంటే అడుగు పెట్టేస్తుందని చెప్పేసి హై ఫ్లేమ్లో చేయకూడదు. ఇది చూసారా ఎంత అలా వస్తుందో, దగ్గర పడుతుంది కదా కొంచెంగా. అదంతా చిక్కపడిపోవాలి, దగ్గరికి అయిపోవాలన్నమాట. బాగాని దగ్గరికి అయిపోయేంత వరకు మనం అలా గరిటతో కలుపుతూనే ఉండాలి. చూసారు కదా ఎలా వస్తుందో అదంతా కూడా. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలన్నమాట. దగ్గర పడిపోవాలి మొత్తం అంతా కూడా. ఇలా దగ్గర పడిన దాన్ని మనం ప్రిపేర్ అయిపోయినట్టే. ఇంకా మనకి స్వీట్ చట్నీ అనేది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని అనదర్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. స్వీట్ చట్నీ ప్రిపరేషన్ చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు మనకి స్వీట్ చట్నీ రెడీ. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాము. అంటే స్టఫింగ్ కోసం అనమాట పానీపూరిలోకి. ఇందాక మనం ఉడకబెట్టుకున్నటువంటి బంగాళదుంపలు ఉన్నాయి కదా, వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా స్మాష్ చేసుకోవాలి. అదంతా కూడా అంటే బంగాళదుంప కుర్మా కోసం చేస్తారు కదా పేస్ట్ లాగా, అలా మనం ఇప్పుడు ఈ బంగాళదుంపని మొత్తం చిన్న చిన్న పీసెస్గా మొత్తం అంతా కూడా పేస్ట్లా అయిపోవాలన్నమాట. ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా ఉడకబెట్టి బఠానీని ఇప్పుడు ఆ పొటాటోస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకుని వాటిని కూడా వీలైనంత వరకు స్మాష్ చేయాలి. కొంచెం టైం తీసుకుంటుంది. అలా చేత్తోనే మొత్తం అంతా కూడా స్మాష్ చేసుకోవాలన్నమాట. అంటే మెత్తగా ఉడికిపోతే వెంటనే అయిపోతుంది, కొంచెం మెత్తగా ఉడకకపోతే మాత్రం కొంచెం గట్టిగా ఉంటుంది, పర్వాలేదు. మనం చేత్తో స్మాష్ చేస్తే స్మాష్ అయిపోతుంది మొత్తం అంతా కూడా. చూసారా ఎలా స్మాష్ చేస్తున్నానో అలానే మీరు కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్మాష్ చేసుకోండి మొత్తం అంతా కూడా. కొంచెం టైం తీసుకుంటుంది, బట్ ఓపికగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మనకి ఇదంతా చేసుకునే బదులు బయట దొరుకుతుంది కదా అని మీరు అనుకోవచ్చు, కానీ బయట దొరికేదానికి ఇంట్లో చేసుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, అందుకే అనమాట. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టే. దీంట్లోకి మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, అంటే రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చాట్ మసాలా. మేబీ మీ దగ్గర చాట్ మసాలా లేకుంటే గరం మసాలా పౌడర్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్. మీ రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకొని దాంట్లోనే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన కర్రీ అనేది స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయినట్టే అనమాట. పానీపూరిలోకి స్టఫింగ్ అనేది రెడీ. ఇప్పుడు మనం పానీ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి కొంచెం పుదీనా ఆకులను వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి కొరియండర్ అంటే కొత్తిమీర రెమ్మల్ని కూడా వేసుకోవాలి. అందులోనే ఒక 5 పచ్చిమిరపకాయలను తీసుకుని మీ రుచికి సరిపడినంత, అంటే కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి. అలానే ఒక అల్లం ముక్కను వేసుకోవాలి. అండ్ ఇందాక మనం చింతపండు రసాన్ని తీసుకున్నాక ఉట్లు పెట్టాం కదా నానబెట్టేసి, దాన్ని కూడా కొంచెం బాగా స్క్వీజ్ చేసుకుని కొంచెం చింతపండు రసాన్ని కూడా ఆ మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి చట్నీ అనేది ప్రిపేర్ అవుతుంది. ఈ చట్నీ ప్రిపేర్ అయినాక ఒక స్ట్రైనర్ తీసుకుని స్ట్రైన్ చేసుకోవాలి. అప్పుడు మనకి వేస్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఆ వేస్ట్ని పక్కకు తీసేసుకొని మనం ఆ వాటర్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఆ వాటర్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అంటే మీ పులుపుకి తగ్గట్టుగా చూసుకొని వాటర్ని వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నా. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి, అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, అంటే మీ రుచికి సరిపడినంత కారం ఉప్పు కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి.
ఇప్పుడు మనకి ఈ పానీ అనేది రెడీ అయిపోయిందనమాట. చూసారా ఎలా ఉందో? సేమ్ స్ట్రీట్ షాప్లో మనం బయట ఎట్లా అయితే కొనుక్కొని తింటామో అట్లానే ఉంది కదా. చూడండి, చూసారా? సేమ్ మనం బయట అక్కడ వాడు డ్రైన్ దగ్గర పెట్టిస్తుంటే మనం చాలా హ్యాపీగా తింటూ ఉంటాం కదా. అలా కాకుండా ఒక్కసారి మీ పిల్లలతో కలిసి మీరు కూడా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని హెల్తీగా తింటే మంచిదండి. అంటే ఇంత చేసుకుని మనం ప్రాసెస్ ఎక్కువ ఉంది కదా, సో మనం చేసుకుని తినాలా, ఎందుకు బయటికి వెళ్ళి తింటే 10 రూపీస్తో అయిపోతుంది అని అనుకోవచ్చు మీరు. కానీ 10 రూపీస్తో అయిపోయిన దానికి మనం రోగాలను కొనుక్కుని తెచ్చుకున్నట్టు అవుతుంది అనమాట. ఇలా ఇంట్లో చేసుకుని తింటే హెల్తీగా ఉంటాం. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు మా పిల్లలు ఏం చెప్తున్నారో సూపర్ సూపర్ సూపర్. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చేయండి. బాయ్.